హలో ఫ్రెండ్స్, నేను మీ మధు. మీరు చూస్తున్నారు తెలంగాణ కొలువులు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఒక మంచి నోటిఫికేషన్ అయితే మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి పీజీసీఐఎల్ సంబంధించి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంబంధించి 41 జూనియర్ ఆఫీసర్ ట్రైనీ పోస్టులకు సంబంధించి అయితే ఈ నోటిఫికేషన్ రావడం జరిగిందండి. వీటికి సంబంధించి డీటెయిల్డ్ వీడియోలో ఈ వీడియోలో ఎలిజిబిలిటీ సంబంధించి, అలాగే వేకెన్సీ వివరాలు, అలాగే దీనికి సంబంధించిన లాస్ట్ డేట్స్, అలాగే ఎలా అప్లై చేయాలనే వివిధ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఒకసారి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. అప్పుడే ఈ వీడియోకి సంబంధించిన నీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పవర్ గ్రిడ్ సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగిందండి. పవర్ గ్రిడ్ సంబంధించి మహారాష్ట్ర పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ పవర్ గౌట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఈ యొక్క సంస్థ అయితే నడవడం జరుగుతుంది. ఈ పవర్ గ్రిడ్ అనేది ఇక్కడ మహారాష్ట్రకు సంబంధించి ఈ నోటిఫికేషన్ ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. అలాగే పవర్ గ్రిడ్ సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, అక్కడ మీరు ఇదైతే స్కిప్ చేయండి, ఏం పర్లేదు. ఇక్కడ చూసినట్లయితే పవర్ గ్రిడ్ అండ్ సిటీయూఐఎల్ ఆర్ లుకింగ్ ఫర్ బ్రైట్ committed and energetic graduate to join their fold as junior officer trainee HR for various regions and corporate center and judicial of various regions in indicated below అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగిందండి. ఈ పవర్ గ్రిడ్ సంస్థ అనేది జూనియర్ ఆఫీసర్ ట్రైనింగ్కి సంబంధించి HR పోస్టులకు సంబంధించి 41 పోస్టులతో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఇక్కడ వీటికి సంబంధించి రీజియన్స్, అలాగే పవర్ గ్రిడ్ సెక్టార్స్ చూసినట్లయితే నార్థన్ రీజియన్ 2 వచ్చేసి హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, పార్ట్ ఆఫ్ హర్యానా సంబంధించి ఇవ్వడం జరిగింది. నార్థన్ రీజియన్ వచ్చేసి పార్ట్ ఆఫ్ ఉత్తరాఖండ్, పార్ట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, పార్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్ సంబంధించి ఇవ్వడం జరిగింది. ఈస్టర్న్ రీజియన్ 1 వచ్చేసి బీహార్, జార్ఖండ్. ఈస్టర్న్ రీజియన్ 2 వచ్చేసి వెస్ట్ బెంగాల్, సిక్కిం సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇక మన సౌతర్న్ రీజియన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, పార్ట్ ఆఫ్ కర్ణాటక సంబంధించి అయితే ఇక్కడ సౌతర్న్ రీజియన్ సంబంధించి ఇవ్వడం జరిగింది. అలాగే సౌతర్న్ రీజియన్ 2 వచ్చేసి కేరళ, తమిళనాడు, పార్ట్ ఆఫ్ కర్ణాటక సంబంధించి అయితే ఇక్కడ పవర్ గ్రిడ్స్ సెక్టార్స్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ సిటీయూఐఎల్ వచ్చేసి గురుగ్రామ్ సంబంధించి అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ వీటికి సంబంధించిన వేకెన్సీ వివరాలు చూసినట్లయితే పవర్ గ్రిడ్ సంబంధించిన రీజియన్స్ వారిగా ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ సౌతర్న్ రీజియన్ 1 వచ్చేసి మనం క్లియర్గా చూసుకున్నట్లయితే 335 పోస్టెస్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో మళ్ళీ టోటల్గా వచ్చేసి ఇక్కడ పోస్టులు కాదు, ఇవి పోస్ట్ ఐడి అన్నమాట. సౌతర్న్ రీజియన్ 1 వచ్చేసి 335 అనేది పోస్ట్ ఐడి అన్నమాట. ఇక్కడ టోటల్ వచ్చేసి ఇందులో సౌతర్న్ రీజియన్ వచ్చేసి 2 పోస్టులు అయితే ఉండడం జరిగిందండి. ఇందులో అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి 1, అలాగే ఓబీసీ క్యాండిడేట్కి 1 పోస్ట్ అయితే ఉండడం జరిగింది. ఇక సౌతర్న్ రీజియన్ 2 సంబంధించి 336 పోస్ట్ ఐడి సంబంధించి టోటల్ పోస్టెస్ వచ్చేసి 2 అయితే ఉండడం జరిగింది. ఇక్కడ అన్రిజర్వ్కు 1, అలాగే ఓబీసీ క్యాండిడేట్ సంబంధించి 1 పోస్ట్ అయితే ఉండడం జరిగింది. వివిధ క్యాడర్ల వివిధ స్టేట్స్ వారికి ఇక్కడ క్లియర్గా రీజియన్స్ వారికి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం టోటల్గా వచ్చేసి పవర్ గ్రిడ్ సంబంధించి 38 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అండి. ఇక బ్యాక్లాగ్ వేకెన్సీ వచ్చేసి 1 వేకెన్సీ మాత్రమే ఉంది. అది పవర్ గ్రిడ్ సంబంధించి కూడా, అది కూడా ఓన్లీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. అది ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అలాగే ద వేకెన్సీస్ ఆర్ రీజన్ స్పెసిఫిక్ అండ్ ఆర్ నాట్ ఇంటర్లింక్డ్ విత్ ఈచ్ అదర్ సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్ చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక జేఓటీ హెచ్ఆర్ సంబంధించి చూసినట్లయితే వర్చువల్ ఎంపవర్మెంట్ అండ్ బ్లైండ్ లో విజన్ సంబంధించి పీడబ్ల్యూబీడీ సబ్ కేటగిరీస్ ఐడెంటిటీ సూటబిలిటీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. ఇక జాబ్ స్పెసిఫికేషన్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి జూనియర్ ఆఫీసర్ ట్రైనీ హెచ్ఆర్ అండి. ఇందులో ఇండివిజువల్ లెవెల్ వచ్చేసి సూపర్వైజర్ ట్రైనీ ఎస్టీ ఫర్ ఇనిషియల్ 1 year ట్రైనింగ్ అయితే ఉంటుంది. S1 గ్రేడ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ సంబంధించి. అలాగే దీనికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ డిగ్రీ అయితే కంప్లీట్ చేయాలి. BBA, BBM, BBS సంబంధించిన క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అట్లీస్ట్ 60% మార్క్స్ ఉంటే సరిపోతుందండి. అలాగే candidates with postgraduate degree, diploma or equivalent higher education qualification shall not be allowed to apply for the said post అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన క్యాండిడేట్స్ అయితే నాట్ అప్లికేబుల్ అంటూ కూడా ఇక్కడ క్లియర్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక అప్పర్ లిమిట్ వచ్చేసి 25 years యాజ్ ఆన్ డేట్ ఆన్ 5/10/2023 నాటికి 27 years అయితే మించకూడదు అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది.
ఈ రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఆఫీసర్ ట్రైనీ హెచ్ఆర్ సంబంధించి కంపెన్సేషన్ ప్యాకేజ్ అంటే ఇక్కడ శాలరీ ఏ విధంగా ఉంటుందంటే శాలరీ వచ్చేసి స్టైపెండ్ డ్యూరింగ్ ద ట్రైనింగ్ పీరియడ్లో 27,500 రూపీస్ అయితే ఇక్కడ శాలరీ పరంగా ఉండడం జరుగుతుంది. ట్రైనింగ్ పీరియడ్లోనే ఇక్కడ శాలరీ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే డిజిగ్నేషన్ అండ్ లెవెల్ ఆన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి జూనియర్ ఆఫీసర్ హెచ్ఆర్ గ్రూప్ 4 కింద S1 11 ఇన్ సూపర్వైజరీ కేటగిరీ సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో 25,000 అయితే శాలరీ అయితే ఉండడం జరుగుతుంది. ఇన్ ద పే ఆఫ్ స్కేల్ ఆఫ్ 25,000 3% అయితే యాడ్ చేసుకొని 1,17,000 అయితే ఇక్కడ శాలరీ అయితే ఉండడం జరుగుతుంది. ఆఫ్టర్ డిజిగ్నేషన్ అండ్ లెవెల్ ఆఫ్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ పీరియడ్ సంబంధించి ఇవ్వడం జరిగింది. అలాగే సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ సంబంధించి ఇక్కడ సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అయితే ఇవ్వడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ ₹2,50,000 ఫర్ జనరల్ ఓబీసీ సంబంధించి ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫీ వచ్చేసి ఈచ్ అప్లికెంట్కి అయితే ₹300 అయితే అప్లికేషన్ ఫీ అయితే ఉండడం జరుగుతుంది. ఫర్ SC ST PWBD ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించి ఎలాంటి ఫీ అయితే పే చేయడానికి అయితే ఉండదు. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన వివరాలు చూసినట్లయితే ఫర్ ఓబీసీ క్యాండిడేట్ NCL వచ్చేసి 3 years అండి. SC ST క్యాండిడేట్స్కి 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే PWBD క్యాండిడేట్స్కి 10 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం జరుగుతుందండి. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీరైతే. ఈ కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో ఈ PDF అప్లోడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్టయితే రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుందండి. అడ్మిషన్ టు ది రిటర్న్ టెస్ట్ అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విల్ బీ ఆన్ ప్రొడక్షన్ ఆఫ్ అడ్మిట్ కార్డ్ సంబంధించి ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్యాటర్న్ చూసినట్లయితే టెస్ట్ డ్యూరేషన్ వచ్చేసి 2 hours ఉంటుందండి. అలాగే క్వశ్చన్స్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ షెల్ హ్యావ్ 4 ఆన్సర్ ఆప్షన్స్ అన్నమాట. పార్ట్ 1లో ప్రొఫెషనల్ నాలెడ్జ్ PKT 120 క్వశ్చన్స్ ఉంటుంది. పార్ట్ 2లో యాప్టిట్యూడ్ టెస్ట్ 50 క్వశ్చన్స్ అన్నమాట. ఆల్ క్వశ్చన్స్ క్యారీ ఈక్వల్ మార్క్స్ అంటే 1 marks ఈచ్ క్వశ్చన్కి 1 mark అయితే ఉంటుంది. ఇక నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందండి. ఈ నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 1/4 ఉంటుంది. అలాగే టెక్స్ట్ క్వాలిఫైయింగ్ క్రైటీరియా చూసినట్లయితే అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి 30% వస్తే సరిపోతుంది. పేపర్ 1 అండ్ పేపర్ 2 సంబంధించి ఈడబ్ల్యూఎస్ సంబంధించి 40% అయితే ఇక్కడ అగ్రిగేట్ మార్క్స్ అయితే రావాలి. రిజర్వ్డ్ వేకెన్సీస్ వచ్చేసి 25% పేపర్ 1 పేపర్ 2 మినిమం 30% మార్క్స్ ఇన్ అగ్రిగేట్ సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇక డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ కంప్యూటర్ స్కిల్ టెస్ట్ వచ్చేసి ద కంప్యూటర్ స్కిల్ టెస్ట్ విల్ బి క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అంటే కంప్యూటర్ స్కిల్ టెస్ట్ అనేది క్వాలిఫై అయితే సరిపోతుంది. అండ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ టెస్ట్ షెల్ బి 50% ఉంటే సరిపోతుందండి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 40% ఉంటే సరిపోతుంది. ఇంప్లిమెంట్ ఆఫ్ క్యాండిడేట్స్ సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అలాగే ఆఫర్ ఆఫ్ అపాయింట్మెంట్ అండ్ ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉండడం జరిగిందండి. ఇక్కడ టెస్ట్ సెంటర్స్ వచ్చేసి ఇక్కడ మన సౌతర్న్ రీజియన్ కాబట్టి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం అనేవి ఇక్కడ టెస్ట్ సెంటర్స్గా అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక దీన్ని ఎలా అప్లై చేయాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. ఆ విధంగా సింగిల్ డే ఇన్ సింగిల్ సీజన్ సంబంధించిన ఇంటర్ఫేస్ ఉంటుంది. వాటికి సంబంధించి ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి మీరు. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఉండడం జరిగింది. లేదా నేను మరొక వీడియోలో వీటికి సంబంధించి కూడా అప్లై విధానం ఏ విధంగా ఉంటుందో నాకు మెసేజ్ చేయండి. లేకపోతే నేను కూడా డైరెక్ట్ మీకు సంబంధించి ఎలా అప్లై చేయాలో చెప్తాను. ఫ్రెండ్స్ ఇక డాక్యుమెంట్స్ ఏమేమి డాక్యుమెంట్స్ పెట్టాలంటే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ అండి ఇన్ వైట్ బ్యాక్గ్రౌండ్ సంబంధించి 50 KBలో ఉండాలి. JPG ఫార్మాట్లో ఉండాలి. సిగ్నేచర్ ఉండాలని బ్లూ అండ్ బ్లాక్ ఇంక్ పెన్తో చేసిన సిగ్నేచర్. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ వచ్చేసి మ్యాట్రిక్ అండ్ బర్త్ సర్టిఫికేట్ సంబంధించి ఉండాలి. ఖచ్చితంగా DOB మెన్షన్ చేసి ఉండాలి. ఇక క్వాలిఫికేషన్ సంబంధించిన CGA OGPA సంబంధించిన షీట్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి డీటెయిల్స్ ఉన్నాయి. క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి ఒకవేళ మీరు PWBD క్యాండిడేట్స్ అయితే వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉంటాయి. లేకపోతే ఎంప్లాయీస్ సంబంధించి ఎంప్లాయీ సర్టిఫికేట్ కూడా ఉండడం జరుగుతుందండి. ఫ్రెండ్స్ candidates will have to bring these documents along with originals for verification at the time of document verification and medical and joining if called for సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అలాగే జనరల్ ఇంటిమేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్ సంబంధించి ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అండి. ఇండియన్ నేషనల్ ఆఫ్ ఏజ్ ఆఫ్ 18 years సంబంధించి కూడా అప్లై చేసుకోవచ్చు. పవర్ గ్రిడ్ సంబంధించి అది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. అది చెక్ చేసుకోండి మీరైతే క్లియర్గా.
ఫ్రెండ్స్ ఇక్కడ ఇవన్నీ ఇన్స్ట్రక్షన్సే, ఒకసారి కేర్ఫుల్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే చదువుకోండి. ఇక ఇంపార్టెంట్ డేట్స్ సంబంధించి చూసినట్లయితే ముందుగా వచ్చేసి ఓపెనింగ్ డేట్ అంటే ఈ అప్లికేషన్ వచ్చేసి ఈ రోజు నుంచి అంటే మొన్నటి నుంచి స్టార్ట్ అయింది 15/9/2023 నుంచి. క్లోజింగ్ డేట్ వచ్చేసి 5/10/2023 వరకు. ఇక్కడ మీరైతే లాస్ట్ డేట్ వరకు అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ 5/10/2023. కట్ ఆఫ్ డేట్ ఫర్ డిటర్మినింగ్ ఎలిజిబిలిటీ వచ్చేసి 5/10/2023 నాడే వీటికి సంబంధించిన కట్ ఆఫ్ అయితే రావడం జరుగుతుంది. అవైలబిలిటీ అడ్మిట్ కార్డ్స్ అయితే ఇంకా వెబ్సైట్లో అప్డేట్ చేయలేదు. అప్డేట్ చేయగానే మీకు టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా అందించడం జరుగుతుంది. డేట్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ వచ్చేసి టెంటేటివ్లీ ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు రెగ్యులర్గా వెబ్సైట్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. దీనికి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ అలాగే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సంబంధించి కూడా అప్డేట్ అయితే చేస్తారు. ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎలా ఉందో. ఈ పీజీసీఐలో 41 జూనియర్ ఆఫీసర్స్ సంబంధించిన ట్రైనీ పోస్టులకు సంబంధించి నేను ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే జెన్యున్గా ఉంటుంది. నేను జెన్యున్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇలాంటి ఫేక్ అయితే లేదు. మీరు డైరెక్ట్ అఫీషియల్ వెబ్సైట్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఈ పీడిఎఫ్ కూడా అఫీషియల్ వెబ్సైట్లో నుంచి అయితే డౌన్లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.